హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అక్షయ్ అయితే అవని వాళ్ళ తల్లి చక్రధర్ భార్య అని, తను మొదటి భార్య అన్న నిజమైతే తెలుసుకోబోతున్నాడు. అవని వాళ్ళ అమ్మని మీనాక్షిని అవమానించిన పల్లవికి అయితే చెంప పలగొట్టి వాళ్ళ అమ్మ అయితే బుద్ధి చెప్పబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయడం ఎందుకు, ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అవని అయితే అత్తయ్య నానమ్మల పట్టు చీరలు ఇస్త్రీ చేస్తూ ఉన్నాను, మనం ఊర్లోకి వెళ్తున్నాం కదా అని అవని అయితే అక్షయ్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే పాప రాగానే వెంటనే ఏంటి మమ్మీ నా డ్రెస్సెస్ కూడా ఇస్త్రీ చేసావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నీ అందరికంటే ముందు నీవే చేశానమ్మా అని అక్షయ్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే అవని అయితే అలా చేస్తూ ఉండగా వెంటనే అక్షయ్ వచ్చి ఏంటి అవని, నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కానీ నీ గురించి ఎవరు ఆలోచించరు అని అక్షయ్ అయితే అలా మాట్లాడుతూ చాలా అవనిని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే అక్షయ్ అయితే అక్షయ్ దగ్గరికి వాళ్ళ అమ్మ అయినా తన బ్యాగ్ తీసుకొని వస్తుంది. అవని అయితే వాళ్ళ అమ్మది. అప్పుడే ఆ బ్యాగ్ని చూసి అవును అవని, ఈ బ్యాగ్ని ఎక్కడో చూసినట్లుంది అని అనగానే ఏంటండి ఆ బ్యాగు మా అమ్మది, తన బట్టలు కూడా ఇస్త్రీ చేద్దామని తీసుకువచ్చాను అని అవని అనగానే వెంటనే అక్షయ్ ఏంటవని, నువ్వు బయట పనులు ఏవైనా ఉంటే చేసుకో, నేను అత్తయ్య బట్టలు ఇస్త్రీ చేస్తాను అని అక్షయ్ అనగానే ఏంటండి నువ్వు చేయడం ఏంటి అని అనగానే అత్తయ్య అమ్మ లాంటిది కాబట్టి అమ్మకి సహాయం చేస్తే ఏం పోతుంది, నువ్వు ఏదైనా పని చూసుకోపో, నేను ఈ బట్టలు నేను ఇస్త్రీ చేస్తాను అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అవని అయితే సరే అండి అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అవని వాళ్ళ అమ్మ మీనాక్షి చీరలని తీస్తూ ఉంటాడు. అక్షయ్ అయితే అప్పుడే అక్కడున్న తన చీరలు అలా సదురుతూ ఉండగా చీరలో నుంచి ఒక ఫోటో అయితే కింద పడిపోతుంది. అప్పుడే అక్షయ్ ఇదేంటి ఇది ఫోటోలా ఉంది అని వెంటనే అక్షయ్ అయితే ఆ కింద పడ్డ ఫోటోని తీస్తాడు. అప్పుడే అక్షయ్ ఆ ఫోటోని తిరిగి తిప్పి చూస్తాడు. అది చూసిన వెంటనే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి చక్రధర్ మామయ్య గారు కదా, తను అత్తయ్య ఇద్దరు కలిసి ఉండడం ఏంటి, అసలు చక్రధర్ మావయ్యకి అత్తయ్యకి సంబంధం ఏముంటుంది అని అక్షయ్ అయితే వెంటనే ఒక్కసారే షాక్ అయి అవని అవని అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అవని అక్కడికి వస్తుంది. ఏంటండి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు అని అవని అనగానే ఏంటవని ఈ ఫోటో చూడు నీకే తెలుస్తుంది అని అవనికైతే అక్షయ్ వాళ్ళ అమ్మ చక్రధర్ దిగిన ఫోటోని చూపిస్తుంది. అప్పుడే అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ఫోటో ఈయనకి దొరికింది ఏంటి, ఇప్పుడు నేనేం చెప్పాలి అని అవనిపై గట్టిగా అరుస్తూ ఉంటే అక్షయ్కి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. ఏంట్రా ఏం జరిగింది అని రాజేంద్ర ప్రసాద్ పార్వతి అడుగుతూ ఉంటారు. అప్పుడే అమ్మ ఈ ఫోటో చూడండి మీకే తెలుస్తుంది అని అక్షయ్ అయితే ఆ ఫోటోని చూపించగానే వెంటనే ఏంటి అవని మీ అమ్మ ఏంటి ఆ చక్రధర్తో ఉందేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే అవని ఏమీ మాట్లాడకుండా ఉండడంతో అప్పుడే అక్షయ్ అయితే అవని నువ్వు ఇలా మూగగా ఉంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా, నా మీద పట్టేసి నిజం చెప్పు, అసలు మీ అమ్మకి చక్రధర్ మావయ్యకి సంబంధం ఏంటి, అసలు వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే వెంటనే ఈ విషయం ఎలా బయట పెడుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు అవని అక్క ఖచ్చితంగా మా నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి నిజం చెప్పేస్తుంది. లేదు అలా జరగకూడదు, ఆ నిజమే తెలిస్తే ఖచ్చితంగా అవని వాళ్ళ అమ్మని ఇంటికి పెద్ద యువరాన్ని చేస్తారు అని అనుకుంటూ పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఈ విషయం తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మా బావగారు మీకు తెలుసు కదా అవని వాళ్ళ అమ్మ ఎలాంటిదో మీకు తెలుసు కదా, ఒకరోజు ఒక అతను కూడా ఫోటో తీసుకొని వచ్చి తను నా భార్య అని చెప్పాడు. ఇప్పుడు మా నాన్నతో ఈ మీనాక్షి ఫోటో దిగింది అంటే ఖచ్చితంగా ఈ మీనాక్షి ప్రతి ఒక్క మగాళ్ళని ఈ విధంగా వాడుకుంటుందేమో, అక్రమ సంబంధం పెట్టుకొని ఇలా ప్రవర్తిస్తుందేమో, అందుకనే ఈ ఫోటో కూడా తన బ్యాగ్లో ఉంది అని నీకు తెలుస్తుంది కదా బావగారు, ఈ విషయం అర్థం కావడం లేదా, అసలు ఆ మీనాక్షి అంటే ఖచ్చితంగా ఏదో
డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని అర్థమైపోతుంది అని లేనిపోనివి పల్లవి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే నోర్మి, మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వు అలా అబద్ధం మాట్లాడి మా అమ్మని బాధ పెట్టాలని చూస్తే నేను ఊరుకోను అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటవని పల్లవి చెప్పేది నిజం కాకపోతే మరే ఇక మీ అమ్మ చక్రధర్ మావయ్యతో ఎందుకు ఫోటో దిగుతుంది? ఆ రోజు ఒక అతను కూడా ఇక తను నా భార్య అని వచ్చాడు, ఇప్పుడు చక్రధర్ మావయ్యతో తన ఫోటో ఉంది, అసలు మేమేమనుకోవాలి? పల్లవి చెప్పింది నిజం అనుకోవాలా అని ఇక అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అప్పుడే ఇక లేదండి నేను నిజం చెప్తాను, మా అమ్మ మీద ఏ నింద వేయకండి అని ఇక అంటూ ఉంటుంది. అవని అయితే చెప్పు అవని, మరి నిజమేంటో చెప్పు అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే మావయ్య గారు నేను నిజం చెప్తున్నాను, అసలు చక్రధర్ ఎవరో కాదు, నన్ను కన్నా తండ్రి, తను మా నాన్న అని చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక అప్పుడే ఏంటవని ఏం మాట్లాడుతున్నావు, చక్రధర్ మావయ్య మీ నాన్న కావడం ఏంటి అని అనగానే అవును తను మా నాన్నే, తను మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇక అందుకు కారణంగా ఇక నేను పుట్టాను, ఆ తర్వాత ఇక డబ్బు కోసం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు, ఇదంతా మా నాన్నకు డబ్బు పిచ్చి వల్ల నన్ను మా అమ్మని వదిలేశాడు, మా అమ్మని మా తమ్ముని వదిలేసి వెళ్ళిపోయాడు ఇక అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే అక్షయ్ ఏంటో అవని నువ్వు చెప్పేది నిజమా అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే పల్లవి అయితే అంతా అబద్ధం, ఇది కావాలని చెప్తున్నారు, డబ్బు కోసం వాళ్ళ అమ్మని మా నాన్న ఇక పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్తున్నారు, లేదు మా నాన్నకి తనకి ఏ సంబంధం లేదు అని పల్లవి ఇంకోసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఏంటి పల్లవి నిజం చెప్పమంటావా, అసలు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అవని అనగానే సాక్ష్యము ఏమీ లేదు, ఈ ఫోటో తప్ప ఖచ్చితంగా మా నాన్న ఏ తప్పు చేయడు, మా నాన్న గురించి నాకు తెలుసు, ఇక మరోసారి మా నాన్నపై నింద వేయాలని చూస్తే ఊరుకోను అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అలా అంటూ ఉంటే ఇక అక్కడి నుంచి ఇక రాజేశ్వరి వస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. అంటే మా ఆయన గురించి గొప్పగా పల్లవి చెప్పడం ఏంటి, అతని గురించి నాకు తెలుసు, ఇక అక్కకి ఎంత మోసం చేశాడో నాకు తెలుసు, కానీ అక్క పాపం తన గురించి ఇంతవరకు కూడా తన భార్య అని చెప్పుకోలేదు, ఎందుకంటే నా జీవితం బాగుండాలని, అలాంటిది ఈరోజు తనపై నిందలు వేస్తుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, ఇక ఎలాగైనా నిజం చెప్పేస్తాను అని ఇక అనుకుంటూ రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న అక్షయ్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి అయితే ఏంటవని నిజంగానే పల్లవి చెప్పినట్లు చక్రధర్ మంచివాడని ఇక చెప్తూ ఉంది కదా, చక్రధర్ అలా చేయడు, వాళ్ళ నాన్న కదా వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు, ఇక మీ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో, అంటే మీ అమ్మ ఖచ్చితంగా ఆస్తి కోసమే ఇలాంతా చేసి ఉంటుందా అని అక్షయ్ అనగానే వెంటనే రాజేశ్వరి నోరు ముయ్యండి, అసలు నిజాలేంటో మీకు తెలీదు, అసలు నిజాలు తెలిసే మీరు ఇక ఎవరిని చీకొడతారో మీకే తెలుస్తుంది అని ఇక రాజేశ్వరి అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నాన్నపై ఇంత పెద్ద నిందలు వేస్తున్నారు, ఎవరో తెలియని తనతో ఫోటో దిగాడు నాన్న, ఇక అది నిజంగానే ఇక అది అలసుగా చూసుకొని నాన్న తనను పెళ్లి చేసుకున్నాడని ఇక అవని నా అక్క అని చెప్తున్నారు, ఇదంతా అబద్ధం కాదమ్మా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక పల్లవి చెంప పలగొడుతుంది రాజేశ్వరి, ఏంటమ్మా ఎందుకు నన్ను కొడుతున్నావు, అసలు నాన్న గురించి అంత నిందలు వేస్తుంటే నువ్వెందుకు నన్ను కొడుతున్నావు అని పల్లవి అనగానే నువ్వు మాట్లాడేది అంతా తప్పే, నిజంగానే మీ నాన్న నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు, మీ నాన్న ముందుగా ఇక అక్కని మోసం చేసి అక్కని పెళ్లి చేసుకున్నాడు, ఆ మీనాక్షి అక్కని మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తనకి కూతురు పుట్టింది, తనే అవని, ఆ తర్వాత డబ్బును చూసి నా వెనకాల ఆస్తిని చూసి ఇక నన్ను ప్రేమించినట్లు నటించి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత నువ్వు పుట్టావు, ఈ విషయం నాకు కూడా ఇక అతనికి మొదటి పెళ్ళే అన్నట్టుగా నన్ను అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇక ఆ తర్వాత ఇప్పుడిప్పుడే నాకు ఈ నిజం తెలిసింది అని చెప్పగానే ఏంటమ్మా నువ్వు కూడా ఈ ఫోటోను చూసి నాన్నని అపార్థం చేసుకుంటున్నావు అని అనగానే లేదు నేను నిజమే తెలుసుకున్నాను, నేను అవని వాళ్ళమ్మ మీనాక్షి డైరీని చదివాను, అందులో ఇక మీనాక్షి రాసిందంతా నిజమే, మీనాక్షి తన అమ్మ నాన్నని కాదని మీ నాన్న చక్రధర్ మంచివాడని తనతో వచ్చేసింది, కానీ మీ నాన్న మాత్రం తన వెనకాల ఉన్న ఆస్తినే చూశాడు, ఆస్తి కోసమే తనని ప్రేమించినట్లు నటించి తనని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని కనేసి ఇక మళ్ళీ ఆస్తి కోసం
నన్ను కూడా ప్రేమించినట్లు నటించి మళ్ళీ నా ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే ఎవరు మోసం చేశారో చూస్తున్నావా? అసలు మీ నాన్న ఇంత పెద్ద మూర్ఖుడు. ఒక డబ్బు కోసం ఇదంతా చేశాడు. ఇదంతా నిజమే. ఇక నేను మీనాక్షి అక్క డైరీ చదివాను. తన తల్లిదండ్రులను కాదనుకొని తనే సర్వస్వమాన్ని తనని పెళ్లి చేసుకుంది. కానీ మీనాక్షి అక్క తన ఇద్దరు పిల్లలతో ఎంత కష్టపడిందో ఒక కథే రాసింది. అది నా కళ్ళారా చూశాను. కావాలంటే ఈ డైరీ మీరు కూడా చదవండి అని ఇక ఆ డైరీని అయితే అక్షయ్కి ఇయ్యగానే వెంటనే అక్షయ్ ఆ డైరీని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అవని నన్ను క్షమించు. నేను మీనాక్షి అత్తయ్యని నేను అపార్థం చేసుకున్నాను. మీనాక్షి అత్తయ్య ఒక ఆడది ఎంత పోరాట పడిందో అంత పోరాటం చేసింది. తన భర్త ఇక చెడ్డవాడైనా ఇక తన గురించి మాత్రం బయట పెట్టుకోలేదు. ఇక తన జీవితమైనా తన చెల్లెలైనా ఇక రాజేశ్వరి ఇక ఆంటీ వాళ్ళ జీవితమైనా బాగుండాలని ఎవరితో ఒకరితో తనతో సంతోషంగా తన కుటుంబంతో సంతోషంగా ఉంటే చాలు. నా బ్రతుకు నిన్ను బ్రతుకుతానని తన జీవితంలోకి తొంగి చూడకుండా తన బ్రతుకు తను బ్రతుకుతుందే. ఇక మీనాక్షి ఆంటీ గొప్పతనం ఈరోజు తెలుసుకున్నాను. అవని నన్ను క్షమించు. ఇక మీనాక్షి అత్తయ్య గురించి నేను అపార్థం చేసుకొని ఇక పాపం చాలా బాధగా మాట్లాడాను. నన్ను క్షమించు అని ఇక అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అప్పుడే ఇక ఇద్దరిని మావయ్యని ఇక అత్తయ్యని కూడా ఇక మీనాక్షి అత్తయ్యని కూడా ఒక ఒక చోటే పంపించాలి. ఎందుకంటే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు భర్త లేకుండా ఎన్ని బాధలు పడిందో నాకు తెలుసు. కాబట్టి ఇకనైనా చక్రధర్ మావయ్య అత్తయ్యని మంచిగా చూసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే లేదు ఇక ఈ చక్రధర్ మారడు. తన గురించి నాకు తెలుసు. తను ఇప్పుడు మీనాక్షి అక్కని చంపాలని కూడా చూశాడు. తనని చంపేసి తన ఆస్తిని మాత్రమే సొంతం చేసుకోవాలని చూశాడు. ఇక మీనాక్షి అత్తయ్యని అక్కని చంపాలని కూడా చూశాడు అని ఇక చెప్తూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడే ఇక అక్షయ్ ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? తన భార్యని తను చంపుకోవడం ఏంటి అని అనగానే అవును తన భార్యని చంపాలనే చూశాడు. మొత్తానికి తను ఆస్తి కోసమే కదా అక్కని పెళ్లి చేసుకుంది. ఆ ఆస్తి తన దగ్గరికి వచ్చినప్పుడు ఇక తన ప్రాణాలు ఎందుకు అని ఇక తనని కూడా చంపాలని చూశాడు. అది నా కళ్ళారా చూశాను. కావాలంటే ఆ వీడియో నా ఫోన్లో ఉంది చూడండి అని ఇక రాజేశ్వరి అయితే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తుంది. అప్పుడే చక్రధరిక మీనాక్షిని చంపబోతూ ఉండగా అది వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అంటే చక్రధర్ మామయ్య ఇంత మూర్ఖుడా? ఇలాంటి వాళ్ళు ఇక ఎప్పటికీ బయటికి రాకూడదు. ఎప్పటికీ ఆ జైల్లోనే కుషించిపోవాలి. ఇక జైలు శిక్ష కూడా అనుభవించాలి. మీనాక్షి మీలాంటి మంచి వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు అంతకు అంత అనుభవించాలి అని ఇక ఎప్పటికీ తను జైలు శిక్షనే అనుభవించి తీరాలి అని ఇక అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే ఇక నన్ను క్షమించతయ్యా అని మీనాక్షి కాళ్ళపై పడి ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు నాన్న మీకు ఈ నిజం తెలియదు కాబట్టి నన్ను అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకోవడంలో తప్పేమీ లేదు అని ఇక మీనాక్షి అనగానే ఇక వెంటనే మీనాక్షిని వాళ్ళ కుటుంబంతో సహా ఇక వాళ్ళ ఊర్లకైతే తీసుకువెళ్తారు. ఇక వారి ఊరికి తీసుకువెళ్ళాక ఇక తను ఇక రాజేశ్వరి ఇద్దరు సొంత అక్క చెల్లెలని నిజం కూడా తెలుసుకోబోతున్నారు. ఈ విధంగానైతే ఇక మీనాక్షి ఇక చక్రధర్ భార్య అన్న నిజం తెలుసుకొని ఇక చక్రధర్ చేసిన తప్పులన్నీ రాజేశ్వరి బయట పెట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.